ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. లోకేష్ తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు. కాసేపట్లో లోకేష్ కి సిఐడి బృందం నోటీసు ఇవ్వనుంది. ఇప్పటికే సిఐడి బృందం ఢిల్లీలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ 41A నోటీసులు అందజేయనున్నది సిఐడి. విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ అయితే ముందస్తు బెయిల్ పై హైకోర్టులో అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ఆయన తరపున అయితే దమ్మలపాటి శ్రీనివాస్ అయితే వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. లోకేష్ తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయితే A14 గా ఉన్న నారా లోకేష్ కి అయితే నోటీసులు ఇచ్చేందుకైతే సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరడం జరిగింది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే ఈరోజు కొంత ఊరట ఏదైతే నారా లోకేష్ కి లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ అనేది కన్ఫర్మ్ చేయలేదు కానీ కాకపోతే 41A నోటీసు అందజేసి విచారణకు సహకరించాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ అయితే ఇచ్చింది. డెఫినెట్ గా దీన్ని కూడా ఏజీ శ్రీరామ్ ఒప్పుకోవడం, సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ ఒప్పుకోవడంతో ఏదైతే ఢిల్లీకి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీలో కూడా ఒక సిఐడి బృందం ఉండడంతో అక్కడే నేరుగా నారా లోకేష్ ని కలిసి 41A నోటీస్ ఇచ్చి రేపు ఎల్లుండు 2 రోజులు కూడా విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది మనకి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు, మనం ముందు నుంచి కూడా యువగళం ఏదైతే ఈ రోజు శుక్రవారం రాత్రి యువగళం ప్రారంభిస్తానని చెప్పి ముందుగా ప్రకటించినటువంటి నారా లోకేష్ ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పేసి సీనియర్స్ ఇచ్చిన సలహా మేరకు ఎక్స్టెండ్ చేసుకోవడం కూడా చూసాం. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడిని ములాఖత్తులో కుటుంబ సభ్యులు అయినటువంటి భువనేశ్వరి, అలాగే బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా కలిశారు. వీరు ముగ్గురు కూడా ములాఖత్తులో కలిసి అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చంద్రబాబుకి వివరించడం, అలాగే చంద్రబాబు సూచనలన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఈ బయటకు వచ్చినాక నారాయణ కూడా మీడియాతో మాట్లాడుతూ డెఫినెట్ గా చంద్రబాబుని అనవసరంగా కక్షపూరితంగానే హింసిస్తున్నారు, ఆయన సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా ఉంది అనే పరిస్థితిలో మాట్లాడటంతో ఎలాగైతే మొత్తం ఆయన కార్యాచరణ అయితే చేస్తున్నారు, ఆయన చాలా ధైర్యంగా ఉన్నారనే ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కార్యాచరణగా జనసేనతో కలిపి పవన్ కళ్యాణ్తో కలిసి
ఉమ్మడి కార్యాచరణలో భాగంగానే ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇలాగే ముందుకు వెళ్ళినట్టు అంటే కుటుంబ సభ్యులైనటువంటి భువనేశ్వరి బ్రాహ్మణి మాత్రం మీడియాతో మాట్లాడలేదు. మరి కాసేపట్లో కూడా స్పందించే అవకాశాలు చెప్పేసి తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ విషయాన్ని కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తుంది. చంద్రబాబు కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే నారా లోకేష్ కి అరెస్టు అనేది ప్రస్తుతానికి అరెస్టు నుంచి తప్పించుకున్నా ఈ విచారణకు వచ్చినప్పుడు ఏమాత్రం అరెస్ట్ చేస్తారనే ఒక ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతానికి దాన్ని ఎలాగా ముందుకెళ్ళాలి, దాన్ని ఎలా చేయాలనే అంశంపై న్యాయ సలహాలు న్యాయ నిపుణులతో సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించి ఇప్పుడు రేపు జరగనున్నటువంటి ఏదైతే నంద్యాలలో ఉన్నటువంటి మోహన్ మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇప్పుడు మనం జవహర్ గారిని, ఏపీ మాజీ మంత్రి జవహర్ గారిని లైన్లోకి తీసుకుందాం. జవహర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వేరేదేదో వస్తుంది. నమస్తే అండి. అయితే ఇప్పుడైతే లోకేష్కి అయితే అమరావతి వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? ఆ వాయిస్ వస్తుందమ్మా, సీఎం గారి వాయిస్. ఓకే అండి. లోకేష్కి అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయితే ఆయనకైతే A14గా నోటీసులు ఇచ్చేందుకైతే అధికారులు అయితే ఢిల్లీ బయలుదేరడం అయితే జరిగింది. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు న్యాయం పట్ల చట్టం పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఇప్పుడు ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారంగా నోటీసులు తీసుకుంటాం, దానికి ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు రాష్ట్రంలో ఏదైతే కక్ష సాధింపులకు సంబంధించి ఇంకెంతమంది నోటీసులు ఇస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అనే దాని మీద టోటల్గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే జీపీఎస్ మీద కానీ, ఓపీఎస్ మీద కానీ, సిపిఎస్ మీద కానీ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరుగుపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎత్తుగడలేయడం అనేది సహజంగా మనం చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే రిమాండ్ ఖైదీగా విధించిన సందర్భంలో ఆయన ప్రజలకందరికి కూడా ప్రాజెక్టుల మీద జరుగుతున్నటువంటి అవకతవకలు, ప్రాజెక్టుల పరిశీలన, అదేవిధంగా రైతు పోరుబాటు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందువల్ల దాని నుంచి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు సిపిఎస్ లేదంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వస్తున్నటువంటి తీవ్రమైన నిరసనని వాటిని దారి మళ్లించడం కోసమే ఈరోజు లోకేష్ బాబుకి ఆయన 14 ఏగా, ఎందుకంటే లేని రింగ్ రోడ్డు అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అలైన్మెంట్ కానీ, స్థల సేకరణ కానీ, దాంతోపాటుగా ఏమీ జరగకుండా, ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ జరగకుండా, లేదు ఏమీ చేయకుండా దాని మీద ఏ విధంగా నిందితులుగా చేరుస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంటే కొన్నిసార్లు న్యాయం ఖచ్చితంగా అంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ న్యాయం జరగడం ఖాయం. ఇప్పుడు అదేవిధంగా 41 నోటీస్ ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేయాలి. వాళ్ళు కాదు కూడదని ఆయన ఆరోపణల మీద తీసుకెళ్లారు, ఆధారాలు ఎదుగుతా ఉన్నారు, ఆధారాలు ఆయనే ఉందంటా ఉన్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితి భారతదేశ చరిత్రలో మొదటిసారి. ఏమనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి తనకున్న ఏదైతే బిరుదు నిలబెట్టుకున్నాడు తొగ్లక్ లాగానో లేకపోతే సైకో లాగానో వ్యవహరిస్తుంది తప్ప ఎక్కడ కూడా వేరే రకంగా వ్యవహరించలేదమ్మా. అవును, రైట్. థ్యాంక్ యూ జవహర్ గారు. మోహన్ మీరు చెప్పండి. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఏదైతే హైకోర్టులో వాగ్వివాదాలు కొనసాగిన నేపథ్యంలో ఏదైతే ఏజీ సిఐడి తరఫున ఏజీ వాదించిన నేపథ్యంలో పూర్తిగా 41A నోటీసు ఇచ్చి ముందుగా ఏదైతే ఏడాది క్రితం నమోదైన కేసు కాబట్టి ఎఫ్ఐఆర్లో ఈ సిఐడి సెక్షన్లో మార్చినట్లుగా కూడా కోర్టుకి తెలిపారు. ఎందుకంటే A17గా ఈయన్ని లోకేష్ని చేర్చడంతో ఈ వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈవేళ లోకేష్ విచారణకి ఒకవేళ లోకేష్ కనుక విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ చెప్పారు. అలాగే ఈ అందించిన మొత్తం వివరాలన్నీ కూడా జడ్జి నమోదు చేసుకోవడం కూడా చూసాం మనం. ఏదైతే అరెస్టుపై ఆందోళన లేదు కాబట్టి ప్రస్తుతానికి విచారణ ముగిసిందని చెప్పేసి డిస్పోజ్ చేస్తూ కేసుని డిస్పోజ్ చేసినటువంటి హైకోర్టు
ఈ అలాగే ఎఫ్ఐఆర్ లో ఎలాంటి మార్పులు చేశారు అన్న దానిపైనే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ లీగల్ సెల్ విభాగం అంతా కూడా మొత్తం దీనిపైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. మొత్తం ఆ ఎఫ్ఐఆర్ ని ఎలా మార్చారు, ఏం చేశారు అనే అంశంపై చూసిన తర్వాతే నెక్స్ట్ మూవ్ అనేది లీగల్ ద్వారా న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.